మేము పొద్దున్నే అయితే పిల్లలకి క్యారేజీ కడుతున్నా అండి. ఇంకా కూరగాయలు ఏమన్నా తెచ్చుకోమంటే రాత్రి తెచ్చుకోలేదు వాళ్ళు. సరేలేని పులిహోర చేసేస్తున్నాను, ఎలాగో శనివారమే కదా అని. పులిహోర అంటే మామూలుగా నార్మల్గానే చేస్తున్నాను నేను. అంటే పులిహోరకు సంబంధించిన మసాలాలు అవి ఉంటే అలా ఏం కాకుండా మామూలుగా పిల్లల కోసమే కదండి, అందుకని నార్మల్గా చేస్తున్నా. చింతపండు రసం ఆల్రెడీ పెట్టేశాను, ఉడుకుద్దని ముందే పెట్టేసి ఉంచాను. ఇంకా తాలింపు వేసి కలిపేయచ్చని. అన్నం కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. కొంచెం ఆయిల్ కలిపి అయితే పెట్టుకున్నాను అన్నంలో కూడా. తాలింపు వేసిన తర్వాత ఇంకా అది ఇది కలిపేస్తాను. ఉప్పు మాత్రం చింతపండులో వేసేసాను. కూరగాయలు ఏమి లేనప్పుడు ఇదే ఈజీగా అయిపోయిందని ఇంకా నేను ఇదే చేసేస్తాను అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఆయనకు అంత ఇష్టం ఉండదండి పులిహోర. కొంచెం అన్నం అయితే తీసేసి పక్కన పెట్టేశాను. ఇంగువ వేసుకున్నా, కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. నేను ఆయిల్లోనే వేస్తాను పసుపు. కొంతమంది అన్నంలో ఉడికించేసుకుంటారు, కాకపోతే నేను ఆయిల్లోనే వేస్తాను. ఉప్పు అందులోనే చింతపండులోనే వేసి ఉడికించేసా కాబట్టి అది కొంచెం ఉడికిన తర్వాత ఆ పులుసు ఇందులో వేసుకొని కలిపేసుకోవడమేనండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది పులిహోర అయితే. కూర వండాలంటే మళ్ళీ ఎక్కువ టైం పట్టింది. కూరగాయలు అయితే వస్తాయి కానీ మళ్ళీ లేట్ అయిపోయింది స్కూల్కి, అందుకని నేను ఇలా చేసేసుకున్నాను. చక్కగా జీడిపప్పులు అవి వేసుకోవచ్చు కానీ వీళ్ళు తినరండి మా వాళ్ళు అసలు. మా ఆయన కానీ పిల్లలు కానీ, ఇంకా ఈయన తినడు, అదే అలవాటు పిల్లలకు కూడా వచ్చింది. మరి ఎందుకనో జీడిపప్పు అస్సలు తినరు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చల్లారి ఈలోపు అయితే చింతపండు రసం కూడా ఉడికిద్ది. ఉడకంగానే ఇది కూడా వేసి కలిపేసుకున్నాము. ఇదిగోండి ఆల్రెడీ చిక్కబడింది, ఇంకా కాస్త చిక్కబడితే వేసేయచ్చు. చింతపండు అయితే ఉడకపెట్టాను, అంటే దీనికి సరిపడా వేసుకుంటా. నాకు ఉందంటే నేను ఎప్పుడైనా కలుపుకుంటా, ఎందుకంటే నాకు ఇష్టం చింతపండు పులిహోర బాగా. మా ఆయనకి ఏది నచ్చదో నాకు అదే నచ్చింది, అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకంటావు? కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది.
బేసిన్లో అనుకోండి, ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే కరివేపాకు, నేను పులిహోరలో పచ్చిది కూడా వేసుకుంటున్నాను అండి, బాగుండిద్ది ఫ్లేవరు. కొత్తిమీర కూడా వేసేసాను. ఒకసారి అయితే కలిపేసి చక్కగా ఫ్యాన్ కింద పెట్టేద్దాం. కొంచెం అంటే వేడన్నాం కదా, ఒక 2 నిమిషాలు చల్లారితే పొడి పొడిగా వచ్చేసింది. ఓకే, ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుంటాం. లేకపోతే వాళ్ళని చిన్నబాబు పులిహార తిండంట. పాలు, బిస్కెట్స్. ఎందుకు టిఫిన్ చేసేదానికి? 4 thumbnails చేస్తావా? రాత్రి 3 thumbnails చూపించాడు. thumbnailకి 5 రూపాయలు. క్యారేజ్ పెట్టేసావా? పెట్టేసా. ఎక్కడికి వెళ్ళట్లేదు. అప్పుడు మనం అన్నాం ఎక్కడికి వెళ్తున్నారు కానీ టైం అయిపోయింది. అప్పుడు మనం తిందాం అన్నా నేను. తినేసి అప్పుడు మనం అన్నాం సరే గ్యాస్ బండ్ ఒకటి మార్చాలి, క్యారేజ్ పెట్టేసావా? ఇగో తెచ్చి ఇక్కడ పెట్టా. ఆడేంటి సగం సగం తింటే నువ్వేం చేస్తున్నావు పక్కన కూర్చొని? చూడలా, నేను అదే చెప్తున్నా వదిలేసాడని. టైం అయిపోయింది, వెళ్తే కదా నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. కానీ లేట్ అయింది ఇవాళ. ఏడండి అక్కయ్య? అక్కయ్య ఏడి? రాలేదా? నువ్వు ఆ డోర్ ఇటు వచ్చి బయట. మన తెలుసు, ఒకరోజు చూపించా. అరిస్టాడ్ వచ్చి ఇక్కడ చూపించా ఒకరోజు. ఇంక వీళ్ళు ఇటు వచ్చారు, మన దగ్గర కొత్తగా ఉన్నాడు. అక్కే రాలేదా? మాట కనబడింది, అదే గొంతు కనబడింది. ఆ రోజు వెళ్తామని తెలియక వేసుకున్నాడు నేను. అవి వేసుకెళ్తే అట్లా దిప్పుకోవడం అక్కడే జారి పడుతుంటాడు. ఏమో నాకు అలాంటి బండి పండించుకోవాలి. వెళ్ళైతే
మంచిది బాయ్. అయినా వీళ్ళు తినడానికి కూడా ఎప్పుడు కావాల్సి వస్తుంది. తినడానికి కూడా ఎవరికి కావాలి కదా అని చేస్తున్నాయి మనకి. లేకపోతే నిదానంగా ఇచ్చేవాళ్ళం. కొబ్బరి పచ్చడి పులిహోర చేసి ట్రెడిషనల్గా. కొబ్బరి పచ్చడి తినకపోతే నీకు ఉంది అది అదా కానీ గ్యాస్ బండికి వెళ్ళాలంటున్నావుగా. గ్యాస్ బాటిల్ వెళ్ళాలి అదే చెప్పాను. ఇంకా 3 గంటలు ఉన్నాయి. బాగుందా? సూపర్ ఉంది. నాకైతే పులిహోర అయితే ఇష్టం ఉండదండి, అందుకని చెప్పి ఇంకా అన్నం పెట్టేమన్నా కొంచెం. ఈ కూర అయితే రాత్రి వండింది అనమాట, చేపల పులుసు. తలకాయ ఒకటి ఉంటే సరే పొద్దున్న తిందాంలే అని చెప్పి రాత్రి అయితే ఈ తలకాయ తినలా. ఇప్పుడు ఈ తలకాయ అయితే వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. పులుసు కూడా ఇది రాత్రి వండిన పులుసు కదండి, ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అందుకని చెప్పి ఇంకా నేను సరే చేపల కూర వేసుకొని తినేస్తాలే, అన్నం పెట్టి అన్నం ఇంకా ఇదైతే వేసుకొని తినేస్తాను అనమాట. తినేసి ఆ తలకాయ ఒకటి, ఈ తలకాయ ఒకటి తినేస్తే, తలకాయ అమ్మాయికి చేయడం రాలేదు కదా. చాలాసేపు చెప్పాను నాకు తలకాయలాగా ఉంచమ్మా, శంకులు ఉంచేసి శంకులు లోపల వరకు తీయని. ఆమెకు తెలియదు, కొత్త ఆమెగా. ఆయన చేప దగ్గర అలా చేయడం అంత గట్టి చేపనే పిసికేసింది. అవి గట్టి చేప అది అసలు కుదరట్లేదు వాళ్ళకి. ఈ చేప అయితే ఎక్సలెంట్గా ఉందండి, రాత్రి తిన్నాను. పులుసు అయితే అద్దరిపోయింది, అందుకని చెప్పి సరే ఉంచే పొద్దున్న తింటామని చెప్పి ఉంచేయమని చెప్పాను. ఓకే వేసుకోపోయావా కొంచెం పులుసు? వద్దు, బాగుండిద్దమ్మా పులిహోరలో కూడా. వద్దు, నాకు పులిహోర ఎలా తినడం ఇష్టం. నీ ఇష్టం. పులుసు అయితే పుల్లగా భలే కమ్మగా ఉంది. అద్భుతంగా ఉంది పులుసు అయితే, అందుకనే రాత్రి చెప్పావు ఆల్రెడీ. ఇంకా రుచిగా ఉంది. ఇప్పుడు చెప్పాక రాత్రి పొద్దునకి ఇంకా బాగుండిద్దని. చాలా బాగుంది. ఇప్పుడైతే అన్నం తినేసి మనం ఇల్లు మారిన తర్వాత అడ్రస్ అయితే చేంజ్ చేయలేదండి, గ్యాస్ బండది. ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు అనేది ఇచ్చేసి వాళ్ళకి ఆ అడ్రస్ అనేది ఇక్కడికి మార్పించుకోవాలి గ్యాస్ది. తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు ఒకటి కట్టాలి. నెక్స్ట్ అది 2 పనులు అయితే ముందు వెళ్ళి చూసుకొని రావాలన్నమాట. పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక తినేసి నీ పని ఏమైనా ఉందా, వంట చేయాలా? కొబ్బరి పచ్చడి అడిగావుగా. సరే అయితే నీ పని అయిపోయిన తర్వాత వెళ్ళి చూసుకొని వద్దాం. సరే, నాకు చాలా పని ఉంది. అంట్లే తోమాలి, ఆ రూమ్ అదంతా క్లీన్ చేసి కొంచెం ఇల్లు తడిగొట్ట పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు వంట. చేప అయితే అద్దరిపోయిందమ్మా. తిను. కోచ్ చేప కదా, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఏదైతే వండేసేదేంటి కూర?
పడుకున్నావుగా నువ్వు. భలే దానివమ్మా నువ్వు. అవును పడుకున్నావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని వండేసాను. సాయంత్రం వండుతావేమో అనుకున్నా నేను. చూడు ఎంత మంచిగా వండాను, ఒకసారి చూడు. భలే కలర్ఫుల్గా కనబడుతుంది. ఒక మట్ట కొడిసి 4 గొరకలు. ఇంకో కొరకేది కనపడట్లేదు అసలు. ఇది ఇంత చిన్నది అయిపోయింది. దానికి తోలు తీసావు దానికి. ఫ్రైలాగా చేసేవేంటి? అది ఎగురునే కొంచెం దగ్గరకు చేశారు వాటర్ లేకుండా. నిన్న మనం గాలంకి వెళ్ళి ఈ చేపలు పడినాయి కదండి, ఈ 5 చేపలు పడినాయి. ఇవి అయితే తీసుకొచ్చాము. ఇంకా సంజు ఇంకా వండుతానంది లేట్ అయిపోయిందిగా వద్దులే అనేసాను. ఇంకా నిన్న అయితే వండలేదన్నమాట ఈ చేపలు. ఇంకా ఈరోజు అయితే ఇంకా కూర ఏం లేదు కదా అని చెప్పి ఇక ఇది రాత్రి నేను చేపల పులుసు. ఇదేంటిది నా కోసం? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై చేసుకున్నావేంటి ఒక్క ముక్క? నీకోసం ఉన్నావు ఇప్పుడు. నువ్వు చేసుకున్నావు అది. ఒక ముక్క చేసా, చిరాకు ఆఫ్ తిన్నావులే అని. ఆహా. ఒక చేప ముక్క అయితే ఫ్రై చేసి ఎన్ని ఉన్నాయి? ఇంకా 7 ముక్కలు ఉన్నాయి. 7 ముక్కల్లో 8 ఉంటే ఒకటి తీసా. ఆహా 8 అంటే కూరలో తక్కువ వేసావు అయితే. నువ్వు 8 ఉంచేసి 2 ఫ్రై చేసావు. ఓన్లీ పొట్ల వరకు కూర ఉండవు. 8 6 అనుకుంటా. 6 అనుకుంటుంది. అయితే 5 ఉంటాయి. 5 ఉంటాయి. ఇదైతే మంచి కలర్ఫుల్గా ఉంది కూర. ఇది రాత్రి మిగిలిన చేపల పులుసు. ఇది పులిహార నీకు. నాకు ఇష్టం. చిన్నపోయావు మరి ఇంకెందుకు లేటు. ఇది నీకు. తిందాం చిన్నమ్మ. వేడిగా ఉంది. ఏంటి ఏం తినాలో తెలియట్లేదా? ఇది కొంచెం తిందాం ఇది అని చెప్పి పులిహార తింటున్నా. అంటే ఇది ఒక స్పూన్ తిన్నా తర్వాత భలే టేస్ట్గా అనిపిస్తుంది కాసేపు తర్వాత. తిను, నేను పోనీ నాకు హాఫ్ ఉంచినా చాలే. బాగానే ఉంది పులిహార, ఏమీ లేదు, నార్మల్గా చేసానమ్మా. అంటే అందులో కొంచెం మెంతులును కొన్ని మసాలాలు వేస్తారులే, నీకు తెలీదు. ఆవాలు అవి కొంచెం మిక్సీ పట్టుకొని వేస్తే ఇంకా బాగుండిద్ది. మేము ఆంధ్రాలో తింటామే వాళ్ళ. ఏమో ఆయన పాపం నొప్పులు వస్తుంటాయి నన్ను నాకు తెలిసి తిరిగి. కనపడిన కూడా కనపడలేదు, అందుకే కనపడితే ఇల్లు ఎక్కడెక్కడ వెళ్దామని. ఏమో మరి. మీ చెల్లి దెబ్బకు భయపడిపోయినట్టున్నాడు. పనికి వెళ్ళిపోయాడు లేకపోతే. ఏంటి చాలా అది. నీకు ఎందుకని నేను చేసుకున్నవే నచ్చుతాయి, కొంచెం కొంచెం పెట్టుకుంటా కదా చిన్న చిన్నట్లో. నువ్వు చేసుకున్నా నచ్చుతాయి అంటే నాకు. స్పెషల్గా మళ్ళీ చేసి పెడితే అసలు తినండి అంత ఇంట్రెస్ట్గా. ఎప్పుడైనా నేను అంటే నేను చేసుకున్నది ఆయన తినేస్తారని కాదు, అలాంటివి ఆయనకు బాగా నచ్చుతాయి. అదేంటో నాకు అర్థం కాదు. ఎక్కువ వండితే బాగోదు, ఏదైనా కొంచెం. ఒకే ఒక్క పీసు ఫ్రై చేసానున్నా. బాగుంది. వేడిగా ఉందిగా. చల్లారాక పోనీ చూద్దాం అలా ఉందా. 3వ దానికి వచ్చానండి.
పక్క పల్లెటూరు మాస్టర్ ఇల్లాగా ఉండవుగా. అవును. ఇదేంటి ఎంత చిన్న వరకు తోలు తీస్తే అందుకని అంత చిన్నది అయిపోయిందా? మెట్టపిల్ల వేసుకున్నావా? మెట్టపిల్ల వేసుకున్నా. గొరక కూడా వేసుకో. ఇలా కొంచెం కూరలు వండుకున్నప్పుడే బాగుంటాయి. నేను అదే చెప్పబోతున్నా. చిన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఈయనకి ఏదైనా ఎక్కువ వండితే నచ్చదు. కొంచెం 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 అంటారు ఏదైనా. కాకపోతే మేము నలుగురం ఉన్నాం, సరిపోవాలి కాబట్టి నేను మీకు ఇష్టంగా గొరకలు ఫేవరెట్. నాకు మా నాన్న పులిహోరలో తింటా అండి. మా నాన్న అలవాటు చేసాడు. కమ్మగా ఉంది. ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మా ఆయన ఇది వీడియో చేయమన్నారు, ఈ గొరక కూర వండి. ఇంకా పడుకున్నారులే అని నేనేం చేయలేదండి, జస్ట్ నార్మల్గా వండేసా. అదే వీడియో చేద్దామని ఫోన్ అడిగితే నువ్వు ఈ లోపు నువ్వు ఈ కూర కూడా వండేసావు లోపల. చాలా బాగుందమ్మా. మెట్టపిల్ల తింటున్నావా? మట్ట గిడస తింటున్నా. యాక్చువల్ దీని పేరు మెట్ట గుడిసి, మెట్ట గిడస. మెట్ట గిడస అంటే ఇలా ఎగురుద్ది, గెంతుతా ఉండిద్ది మెట్టలాగా. గిడసలాగా ఉండిద్ది కాబట్టి మెట్ట గిడస అంటారు. లేకపోతే మట్టి గిడస, మట్టిలో ఉండిద్ది, మట్టిని గుడిస్తూ ఉండిద్ది, ఇలాగ మట్టి తింటూ ఉండిద్ది, అందుకని మట్ట గుడిసె అంటారు. సర్లే అయ్యా బాబు, దీనికి ఆ పేరు అలా వచ్చింది. సరే, అది దాన్ని అంత వర్ణించలేదు. అద్భుతంగా ఉంది, ఇంకా రుచిని. ఓకే ఫ్రెండ్స్, ఇంకెంతవరకు అయితే ఆయన టేస్ట్ చెప్పాడు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి. చేపల పులుసు ఓకే.